వేసిన రోడ్లు నేనెన్ని నువ్వెన్ని, హాస్పిటల్ కట్టించినాం, శ్మశాన వాటికే కట్టించినాం. ఇవి మేము వచ్చిన తర్వాత 2 ఏళ్ళల్లో నీ ఒడ్డెవెల్ ప్రజలు నిన్ను అసహించుకుంటారు. నేను కూడా చూస్తాను కేటీఆర్ ఇక రావాలని హన్మకొండకు. తాడోపేడ తెలుసుకుందాం, అది ఏదైనా కానివ్వండి, తాడోపేడ తెలుసుకుంటాం అందులో. ఎందుకంటే చూస్తూ అభివృద్ధిని అడ్డుకుంటూ నల్లి కుట్రలో తిరిగి వెనుక కూర్చొని ప్రతి అభివృద్ధి దాంట్లో కులం మతం అడ్డు పెట్టుకొని ఈ టైప్ ఆఫ్ చిల్లర బతకాలంటే నాతోటి కాదు. నేను 5 ఏళ్ళున్నా పర్లే, కానీ హనుమకొండని మరో కొత్త రూపం తీర్చిదిద్దే వరకు నిద్రపోకుండా పనిచేస్తాను. మనం చేస్తూ ఇవాళ రేపు పొద్దుగాల కూడా ఎయిర్పోర్ట్, రేపు ఉదయాన సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు వస్తున్నారు. పేపర్లన్నీ తీసుకుపోయి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. 300 కోట్ల రూపాయలు పెట్టి ల్యాండ్ కొన్నాం, ల్యాండ్ అక్వైర్ చేసి ఎయిర్పోర్ట్కి ఇచ్చినాం. నీతిగా ఉన్నాయి, అమ్మలే, కబ్జాలు పెట్టలే. 300 కోట్లు పెట్టి కొత్త ల్యాండ్ కొని ఎయిర్పోర్ట్కి ఇలా రేపు పొద్దుగాల రామ్మోహన్ నాయుడు గారు వస్తుంటే ఇంతకుముందే మాకు ఫోన్స్ వచ్చినాయి, అందరు రండి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి. ఇది మా కమిట్మెంటు. మీకు కమిట్మెంట్ లేదు, ఎథిక్స్ లేవు, మోరల్స్ లేవు, దీనికి పనికిరాని. నేను కరెక్ట్గా అడతాను, 26 జనవరి జనగణమన వాడగలుగుతావు మొత్తం. నువ్వు ఎక్కడ అడగకుండా ఒక్క కాడ ఆగకుండా నేను ఇప్పుడు మీ ముందు వాడతా. నువ్వు ఎమ్మెల్యే 3 సార్లు విప్ అంటారు. దీనికో మీ గురువు కేటీఆర్ ఒక యూజ్లెస్ ఫెలో సంతోష దగ్గర తయారై జిల్లాని నాశనం చేసిండ్రు. కడుపు మంటతో చెప్తున్నా. ఇవాళ ఏదో తిట్టాలనో, నాకేం గట్టి పంచాయతీ కాదు, పాలు పంచాయతీ కాదు. నేను ప్రతిరోజు దీన్ని పర్యవేక్షిస్తున్నా. కోఆపరేటివ్ చట్టం అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఊర్లలో కట్టకపోతేనే దర్వాజాలు గిందెలు ఎత్తుకపోయే వెనకట రోజు చూసినాం మనం. 51 సెక్షన్ కింద కమిటీ రద్దు చేయడం జరిగింది. ఫైల్స్ అని అది ఇక్కడ గెలిచిరా మనం. 26కి 26 నేను గెలుస్తా. 26కి 26 గెలుస్తా అని చెప్తున్నా. నేను అంత నమ్మకంగా చెప్తున్నా. ఇవాళ నాకు నా నియోజకవర్గ ప్రజలు నా యొక్క కమిట్మెంటు, 2 ఏళ్లలో నేను చేసిన పనులు, నేను ఇచ్చిన గౌరవం, వాళ్ళు నాకు ఇచ్చిన గౌరవం. గెలిచిన తెల్లారికి వెళ్ళిన ప్రజలలో తిరిగిన ఎక్కడ నేను అటు పోలేటని పోతే 4 రోజులు విదేశాలకు పోతే కూడా అప్పుడే దాచుకుంటానికి పోయినానని ఏదో అట్టాటు విధవలు వీళ్ళు. వరకు రాజకీయ సన్యాసం నేను అభివృద్ధి చేయకపోతే చేస్తా అని చెప్తిని. ఇక ఆయన గురించి నేను ఒకటి చెప్తుంటారా, నేను వీలైన కాడికి ఇవాళ కూడా ఎందుకు మాట్లాడవలసి వచ్చింది, ఆయన పేరు అసైన్మెంట్ మాట్లాడాలంటే, కానీ ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే అభివృద్ధిని అడ్డుకోవటం ఏం చేస్తున్నాడంటే, ఓ రెడ్డి అని అంటే ఒక ఇది, ఓ నియంత, బీసీఎం అంటే ఇది, లేదా ఎస్సీ అంటే ఇది అని ఈ కులం మతాలని వేరు చేసుకుంటూ రాజకీయంగా పబ్బం గడపాలని చూస్తూ చేస్తున్నాడు. దాన్ని ఆ టెంపుల్ క్రియేట్ చేస్తున్నాడు. అది చాలా పెద్ద ప్రమాదం. అది టెర్రరిస్టులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కంటే మహా డేంజర్ అయిన విధవలు వీళ్ళు. ఇట్లాటోళ్ళు వీళ్ళని తక్షణం జైళ్ళలో పెట్టాలి. వీళ్ళని బయట తిరగని తీస్తే మొత్తం అభివృద్ధి పోను, కుల మతాల గొడవలు కొట్టుకురావటాలు చేస్తారు. నేను పొద్దుగాలైతే కంచరకుంట పెద్దమ్మగా ఇక్కడెక్కడ తిరిగిందా బాబు, నేను ఎస్సీలతో పట్టుకుంది. నా ఎంబటిక్కడ ఉన్న దానివల్ల ఎంతమంది రెడ్డి ఉన్నారో చూపి, కులం అని కులంతో బతుకుతున్నావు. తెలంగాణ అయిపోయిందిగా. ఇక కులం పేరు చెప్పుకొని బతకటమా, ఎప్పుడు సెంటిమెంట్ మీద బతకటమేనే. ఇప్పుడు మా దాంట్లో ఇక్కడ ఉన్నాం కదా, 50 మంది 100 మంది ఉన్నాం. ఎంతమంది రెడ్లు ఉన్నారో చూపి, ఎంతమంది వచ్చిందో చూపి. ఒకటే మాట నేను ఇక్కడనే అడుగుతాను సాక్షి, ఇప్పటికిప్పుడే కదా. దేనికి రాదు, వాళ్ళ డిపాజిట్ కాపాడుకోమనండి. ఇక నేను ప్రజలను అడుగుతా, నేను ప్రజలు నన్ను నిలదీస్తారు కదా ఎక్కడ పని చేయకపోతే. మరి చేసిన కదా, నాకు కూడా ఇచ్చేయాలి, మీరు మీ సహకారం అందించాలి కదా. మన వరంగల్ వెస్ట్ నియోజకవర్గం 20-30 ఏళ్ళు ముందు చూడాలనుకుంటే కార్పొరేషన్ నాకు అందియండి, నన్ను గెలిపియండి. మీకు ఈ 2 ఏళ్లలోనే చూసిన నా యొక్క అభివృద్ధిని. 3 ఏళ్లలో నేను స్వర్గం చేసి చూపించకపోతే, ఏదో ఆ డల్లాస్ గిల్లాస్ అవి ఇవి చెప్పినట్టు చెప్తలేను. నేను అభివృద్ధి చేసి చూపించకపోతే నా అసెంబ్లీ ఎలక్షన్స్కు ఓటు కూడా అడగ. నేను అంత ఓపెన్గా చెప్తాను ఇవాళ.